ఇదిగోండి మనకి క్రాప్ టాప్ ది కింద క్రాప్ టాప్ ది స్కర్ట్ కట్టింగ్ అయిపోయింది ఫుల్ గేర్ అంబ్రెల్లా. ఇప్పుడైతే దీనికి కాంబినేషన్ లో ఈ సిల్వర్ తీసుకున్నామని చెప్పాం కదా, సిల్వర్ ఇది పైన టాప్ స్టిచ్ చేస్తాము. ఇలాగే టాప్ నార్మల్ క్రాప్ టాప్ లాగానే బోట్ నెక్ విత్ వెనక డ్రాప్, బ్యాక్ బటన్స్ ప్లస్ మళ్ళీ కట్ వర్క్ అన్నట్టు. కట్ వర్క్ లో ఇదేమో ఇట్లా స్ట్రేట్ వచ్చింది కదా, మనం ఇప్పుడు నీట్ గా కట్ వర్క్ చేసేద్దాం. ఈ సైజ్ న ఈ బ్లౌజ్ అయితే కట్టింగ్ చూద్దాం. ఇప్పుడు ఈ కట్ అయిపోయింది కదా, చూసిండ్రు కదా, ఫుల్ గేరా అంబ్రిల్లా. ఇది పక్కన అదే డబుల్ గేరా పెట్టేసి ఇప్పుడు ఇది కట్ చేద్దాం. దీనికి మేము కాటన్ క్లాత్ తీసుకున్నాము. కాటన్ క్లాత్ ఎంత తీసుకున్నాము? 1 మీటర్. ఇది కూడా 1 మీటర్. ఓకే, ఈ కొలత బ్లౌజ్ ఉండని ఇది పక్క పెట్టేసేయి. ఇదిగోండి, ఏ బ్లౌజ్ అయినా సరే మనం ఉన్న సైడ్ ఫోల్డింగ్ పెట్టుకొని మనం నిలబడ్డ దానికి ఆపోజిట్ క్లాత్ అంచులు పెట్టుకోవాలి. పెట్టేసుకున్నారా? అంచులు ఇలా పెట్టుకున్న తర్వాత హైట్ ఎంత ఉంది? బ్లౌజ్ హైట్ ఎంత ఉంది? 14 ఉంది. 15 పెట్టుకుంటున్నారు, 1 ఇంచ్ ఎక్కువ. అట్లే చెప్పు మరి. 13 ఉంది, మా పాప పెద్దగా అయ్యింది, ఆల్రెడీ 14 పెట్టుకోకుండా 15 పెట్టుకుంటున్నాం, అంతేనా? అంటే ఎగ్జాక్ట్ హైట్ ఉంటది కాబట్టి అమ్మాయి 15 పెట్టేసుకుంటున్నాం. ఓకే, 15కి ఒక లైన్ వేసి డబుల్ గేరా 15 క్రాస్ అంత వచ్చింది. గట్టిగా వేసే మార్క్ కనబడతలేదు. ఇప్పుడు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆమె బ్లౌజ్ తీసుకో. చెస్ట్ పాయింట్ కొలవాలంటే ఏది కొలవాలి? ముందు సైడ్ కొలవాలి. ఇప్పుడు వెనక బటన్స్ లేదు, అక్కడి నుంచి అక్కడికి కొలువు. చెస్ట్ పాయింట్ ఎంత వచ్చింది? 16.5. 17 అనుకో. 17ని డబుల్ చేసి డబుల్ అంటే హాఫ్ చేసి 17/2 నేను తప్పు చెప్పినా కానీ 17 ఆఫ్ చేసి టేప్ ని ఇలా ఫోల్డ్ చేసేయాలి వెంటనే. అట్లా 8.5 పెట్టేసి ఇక్కడ ఎక్కడో దగ్గర 8.5 పెట్టు. ఎందుకంటే ఆమ్ డౌన్ కుదరలే కదా మనకు. మెజర్ చేస్తాం కదా, అట్లా మెజర్ చేయకూడదు. ఇట్లా మెజర్ చేస్తే వస్తుంది కానీ నెక్ డీప్ అయిపోయింది కదా, అది డౌట్. కరెక్టే, వెనకకే కదా, వెనకకి డీప్ చేయొచ్చు కదా అంటే వెనకకి ఏమైంది? అట్లా సాగిపోతుంది, మనకు తెలియదు ఎక్కడ అని మెజర్మెంట్. మనం బ్లౌజ్ లాగానే వెనక డీప్ ఉన్నప్పుడు అనుకోవాలి, బ్యాక్ హుక్స్ ఫ్రంట్ హుక్స్ కాదు. ఇక వెనక డీప్ ఉన్నప్పుడు ఫ్రంట్ చూసుకోవాలి, బ్లౌజ్ కి ఎట్లా చూసుకుంటాం అట్లా. ఇది చెస్ట్ అయిపోయింది. ఇప్పుడు వెస్ట్ చుట్టుకొలత చూడు, బ్లౌజ్ మొత్తం చుట్టుకొలత కింద లూజ్ అంతేనా? రౌండ్ అవేం లావగలదు. ఎన్ని ఖర్చులు బాగా పెట్టారు. 26.5. 27 పెట్టుకోవచ్చు. 27 4 మడతలు చేసేయ్యు టేప్ తోటి. నేను అట్లనే కట్ చేయకుండా కత్తెర అవసరం. 6:30కి డాట్స్ కి 1 ఇంచ్ వదిలిపెట్టు. ఆ టేప్ కరెక్టే చూపిస్తుంది. ఇప్పుడు 6:15 వచ్చిందా? 6:30 వచ్చింది. 7:30 పెట్టు, డాట్లకి పెట్టు. 7:30 పెట్టు ఫస్ట్. బ్లౌజ్ లాగానే ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి. కన్ఫ్యూజ్ అవుతున్నావా? అంతే. 26, 27 అంటే 6:30. 7:30 పెట్టు. 7:30 పెట్టి ప్లస్ ఖర్చు 2 ఇంచ్ పెట్టు. ఖర్చుకు అది కాదు 2 ఇంచ్. 9:30 10 పెట్టుకో. ఓకే, ఇప్పుడు ఈ లైన్ దీనికి అన్నట్టు మీకు ఖర్చు ఇక్కడ 2 ఇంచ్ మళ్ళీ పెట్టుకోవాలి. మనకు ఇక్కడ కొలత ఎంత వచ్చింది? 8. 8.5. 17 కదా, 8.5.
8.5 వచ్చింది కాబట్టి ఆమె షోల్డర్ ఎంత ఉంటుంది అనేది మనం గెస్ చేసుకోవాలి. వాళ్ళు మెజర్మెంట్ లేనప్పుడు చెస్ట్ పాయింట్ని బట్టి షోల్డర్ని గెస్ చేస్తాము. ఒకవేళ మీకు బ్లౌజ్ ఇచ్చినా వాళ్ళు ఏదైనా ఇచ్చినా కానీ ఇలా పెట్టి కూడా చూసుకోవచ్చు షోల్డర్ ఎంత. నేను చూడకుండా చెప్తా. ఫస్ట్ 7 సరిపోతుండొచ్చు, 7.5 సరిపోతుంది ఈ అమ్మాయికి. మనం ఒకసారి చూసుకుందాం మీకు డౌట్ క్లియర్ కోసం. ఇలా టేప్ ఉంది కదా, ఇగో ఇలా ఉంది కదా ఫీట్, ఇలా వదిలేసి చూసుకోండి. 6.5 వచ్చింది. మనం మినిమం 7 పెట్టొచ్చు. ఇప్పుడు కొంచెం చూడు, ప్రతి బ్లౌజ్ కి నెక్ షోల్డర్ ఇలానే చూసుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇలా చూసుకోవచ్చు మీకు. మనం యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. 7 చాలు. ఇది 7 పెట్టుకున్నప్పుడు ఇది ఎంత పెట్టుకోవాలి? 7 ఇది 8.5 వచ్చింది. అంతేనా? అంటే మనకి 1.5 ఇంచ్ ఎక్కువనే ఉంది చెస్ట్ పాయింట్ కాబట్టి కరెక్టే ఉంటది. 1 ఇంచ్ 1.5 2 ఇంచ్ వరకే ఉంటది, ఎక్కువ తీసుకోవద్దు. ఇక్కడ మనకి 8.5 వచ్చినప్పుడు ఇక్కడ 6 తీసుకోవద్దు అసలు. భుజం ఎక్కిపోతుంది అన్నట్టు, ఇట్లా వీరికి షోల్డర్ ఎక్కిపోతుంది. భుజం దగ్గరనే కూర్చోవాలంటే ఇంత కరెక్ట్ ఉంటది అన్నట్టు. ఇది ఇప్పుడు ఈ పాయింట్ ని మనకి ఈ పాయింట్ కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ పాయింట్ ఖర్చు, నువ్వు లావ్ అవుతుంది మా అమ్మాయి అంటే ఇంకా ఖర్చు ఎక్కువ పెట్టేసి. రౌండ్ స్కేల్ ఏది? ఈ బోట్ నెక్లకు మాత్రం రౌండ్ స్కేల్ బాగా ఉపయోగపడుతుంది. వన్ అండ్ హాఫ్ అని చూడకు, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ కి తలగాలి మనకు. ఈ ఇట్లాంటి మోడల్ వాటికి మాత్రం ఈ పాయింట్ తలవకుండా పోవద్దు, ఖర్చు పాయింట్ కి టచ్ అవ్వాలి. ఇంత దగ్గరగా రావచ్చు అంత ఖర్చు? ఇంత దగ్గర కాదు, వీడికి కూడా రావచ్చు. ఇంక 7.5 తీసుకునేం కాదు, ఇంకా సన్న ఉంది కాబట్టి ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నాం. 1.5 ఇంచు 2 ఇంచ్ వరకు రావచ్చు. 1.5 ఇంచ్ వరకు కంపల్సరీ వస్తుంది. హై నెక్ అయినా బోట్ నెక్ అయినా హోల్ అయినా డ్రాప్ అయినా ఇది ఇంతే రావాలి. ఇది ఇటు రావద్దు, ఇది ఇంత దగ్గర రావద్దు. ఇట్లా టచ్ కావాలన్నట్టు. దీనికి ఈ పాయింట్ కి మనం టచ్ కావాలి. చెస్ట్ పాయింట్ కి మన ఈ రౌండ్ అనేది టచ్ కావాలి. అన్నిటికీ వీనెక్లకు కూడా మనం ఇది గింత పెట్టకుండా కొంచెం తక్కువ పెట్టుకుంటాం కదా, ఇంకొక 1/2 ఇంచ్ ఇక్కడ కొంచెం ఓపెన్ కాదని, ఇట్లా బోట్ నెక్ ఓపెన్ కాదని ఇట్లా పెట్టుకుంటాం. వీనెక్ కూడా ఎక్కువ ఓపెన్ కాదని ఇంకా కొంచెం ఇటు తగ్గిస్తాం, ఇది తక్కువ పెట్టుకుంటాం. 7 పెట్టుకునేది 6.5 పెట్టుకోవాలి. ఇప్పుడు 6.5 పెట్టుకోవాలి వీనెక్లకు. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి అప్పట్లో బోట్ నెక్ ఏం చేద్దరు, ఇది చిన్న పెట్టుకొని ఈ నెక్కునే ఇట్లా బోట్ లాగా దించుడు. ఇప్పుడు బోట్ లాగా దించుకున్నాడు ఫ్యాషన్ పోయింది కాబట్టి జర ఫీట్ ఎక్కువ పెట్టేసుకొని దీన్నే ఇదేం చేస్తారు 3.5 పెట్టుకుందాం. వాళ్ళ నెక్ ఎంత ఉందో అంత పెట్టుకుందాం. 3.5 పెట్టుకుందాం. ఇప్పుడు 3.5 చూసినావా, ఇటు పుట్టుకు 3.5 పెట్టుకొని ఈ మిగతా 3.5 మనకు ఈ నెక్ దించుకోవాలి. కింద కూడా కంపల్సరీ 3 లేనిది నెక్ మంచిగా ఉండదు. నేను అదేం కొలవలేను కానీ నేను చెప్తున్నా 3.5. వాళ్ళది కూడా చూసుకుంటే 3.5కి ఎక్కువనే ఉంటది. ఇంకా 3.5కి తక్కువ అయితే ఉండదు. 4 ఉంది, మహా 3.5నే పెట్టిండ్రు. పెట్టేసరికి అంతే 3.5 పెట్టేసుకుందాం. ఇట్లా పెట్టకపోతే వెనక నెక్ అనేది భుజం మీద కూర్చున్నట్టు కొడుతుంది. పెట్టేసుకొని ఇది మాత్రం ఈ స్కేల్ తోటే డ్రా చేసుకోవాలి. ఇది కింది సైడే ఉంచాలి, మన సంక సైడ్ కింద ఉంచినట్టు. ఇగో ఇలా ఈ లైన్ ఒక 1.5 ఇంచ్ వరకు ఇది తలగాలి. ఇట్లా ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు కదా మనం, అందుకే తలగాలని చెప్తున్నా. ఇట్లా ఈ షేప్ అనేది ఈ నుంచి చూసుకోవాలి, కిందది ఏ షేప్ ఈ షేపే చూసుకోవాలి. ఈ నుంచి అయినా పెట్టచ్చు కదా, అట్లా పెట్టొద్దు, ఇది చూసుకోవాలి. ఈ నుంచి ఎండ్ అవుతుంటేనే మనకు బోట్ అనేది ఫినిషింగ్ వస్తుంది. మన నార్మల్గా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, స్కేల్ ఎటు తిప్పితే అటే వస్తుంది, ఇట్లా కూడా పెట్టచ్చు. కానీ అట్లా కాదు, ఈ నెక్ మాత్రం ఇట్లా పెట్టుకోవాలంటే ఇక్కడ 1.5 ఇంచ్ వరకు దానికి టచ్ కావాలి. ఇట్లా నెక్ అనేది చూడడానికి కరెక్ట్ ఉండాలి. బోట్ నెక్ అప్పటి బోట్ నెక్ ఎట్లుంటుండే, ఇట్లుంటుండే. ఈడ ఓన్లీ టచ్ కావాలి, ఇది ఇట్లా వేయాలి. అందుకే ఈ స్కేల్ ఇట్లా ఎదురు
అప్పటి బోట్ నెక్కులు ఇక్కడ సన్న ఉంటుండే కదా ఇట్లే థ్రెడ్స్ ఇట్లా వస్తుంది. బ్రాడ్గా వచ్చే వరకు స్కేల్ ని ఇలా తిప్పుదురు చూడు బోట్ అట్లా వచ్చినాక దీన్ని ఏం చేద్దరు ఇగో ఈడికెంచి ఇట్లా ఈడ కొంచెం పెంచి ఇట్లా క్రాస్ దిద్దురు ఇట్లా షోల్డర్ వంగిపోయినట్టు దిద్దురు ఈడ గింతే ఉంటుండే ఈ నెక్ మాత్రం ఇట్లా బోట్ లాగానే ఉంటుండే ఇక అది అట్లా రాను ఇది ఈ బోట్కి వచ్చింది ఇక రాను ఎట్లా వస్తుందో కానీ ఇట్లా వచ్చింది దీనికి ఇది మీదకి ఎక్కువ పెట్టుకొని ఇగో ఇది ఇట్లా తగ్గించాలి ఇప్పుడైనా తగ్గించద్దని కాదు కానీ నెక్ అనేది ఇది కొంచెం టచ్ అయి దిగితే మనకి ఇప్పుడు లుక్ పడుతుంది ఇది ముందు భాగం పుంచుకుందాం ఎందుకంటే వెనక ఓపెన్ పెట్టుకుంటే ఇది క్లోజ్ అవుతుంది కదా మీకు ఇట్లా కావాలండి ఫ్రంట్ వీ నెక్ బ్యాక్ బోట్ అయితే మనం వీ నెక్ కి ఎంత తీసుకుంటాం అదే వీ నెక్ కు ఫ్రంట్ బ్యాక్ ఇదే నెక్ అయితే ఇట్లా తీసుకోవాలి అంటే బ్యాక్ ఇక్కడ డ్రాప్ వస్తుంది ప్లస్ బ్యాక్ ఫ్రంట్ నెక్ కూడా ఇంత డీప్ రాదు ఇంతే వస్తుంది 3.5 ఇంచుల 4 ఇంచుల లాస్ట్ వచ్చినప్పుడు మనం షోల్డర్ ఎక్కువ తీసుకోవాలి షోల్డర్ ఎక్కువ తీసుకోవడమే మనం దానికోసం షోల్డర్ తక్కువ ఎంత తక్కువ తీసుకుంటే అంటే ఇట్లా తక్కువ తీసుకుంటే అంత ముందు డీప్ ఈవిడ ఇప్పుడు 9 ఇంచ్ డీప్ తీసుకున్నారు అనుకో బ్లౌజ్ నెక్ అప్పుడు ఇంకా షోల్డర్ తక్కువ తీసుకుంటారు జారిపోవద్దు అని ఎంత డీప్ తీసుకుంటే షోల్డర్ అంత ఇది నెక్ ఎంత మీది తీసుకుంటే షోల్డర్ అంత పెద్దగా ఇప్పుడు ఇది కరెక్ట్ ఇంతనే పెట్టుకుంటే ముందుకు కూడా ఈ షోల్డర్ నేను వేయడని చెప్పిన తను ఏమంటూ ముందు నాకు వీనెక్ కావాలంటుంది వీనెక్ కావాలన్నప్పుడు కొంచెం దిగుతుంది కదా కిందికి బ్యాక్ పార్ట్ లో దిగదు బ్యాకే మనకు అవసరము ఫ్రంట్ దిగినా మనకు బ్యాక్ తోటే కదా నువ్వు షోల్డర్ ఇది బ్యాక్ ఫ్రంట్ కూడా అంతే కట్ చేయవా కట్ చేస్తాం మరి అందుకని అయితే ఫ్రంట్ పార్ట్ లో మన నెక్ దాన్ని బట్టి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి డిసైడ్ అవ్వాలి షోల్డర్ డిసైడ్ అవ్వాలి ఫస్ట్ నెక్ కాదు షోల్డర్ డిసైడ్ అవ్వాలి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గియాలి తగ్గించి ఇది 1/2 ఇంచ్ ఇలా తగ్గించినప్పుడు నీకు ఈడికేళ్ళు తగ్గగిస్తే 1/2 ఇంచ్ పెద్దగా అయితే కదా ఈడికెంచి ఇలా తగ్గియాలి 5/3/4 వస్తుంది డౌన్ అయితే అంతే 7 అంటే 6/3/4 వస్తుంది నిదానంగా సరే ఇది బ్యాక్ ఉంచుకుందాం ఇక్కడ మళ్ళీ సేమ్ డాట్ కి ఇక్కడ 1 ఇంచ్ వదిలిపెట్టి వేసుకున్నా నేను ఇప్పుడు కింది నుంచి ఎంత ఉంచిండ్రు ఖర్చు 4 5 4 ఉంచిండ్రా 5 ఉంచుకుందాం మనం కట్ వర్క్ అన్ని కదా గిదా కుట్టుకు గిదా ఇది అంతే అన్ని కింద పైన కుట్టు వంగ నీకు కూడా అంతే అవుతుంది ఇంతే అవుతుంది ఇంట్లో ఏం డ్రాపు అట్లా స్క్వేరా ఇట్లా రౌండేనా స్క్వేర్ పెట్టన్నా మళ్ళీ ఇది పెట్టేటప్పుడు ఈ ఉంది కదా దీనికంటే ఎక్కువ పోవాలి స్క్వేర్ కి అయితే రౌండ్ కి అయితే దీని అంతనే రావాలి ఇగో ఇట్లనే డ్రా చేసి స్కేల్ ఇగో ఇవి ఏ డ్రాప్ అంటే ఆ డ్రాప్ తీసుకోవచ్చు చూడండి ఇట్లా ఈ స్కేల్ తోటి ఇట్లా 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 ఎన్ని షేపులు అంటే అన్ని షేపులు రౌండ్ షేప్ అంటే ఇట్లా ఈ లైన్లకు టచ్ అయ్యేటట్టు బాక్స్ వేసుకోవాలి దీని దాకా టచ్ కావాలంటే ఇది ఇంతే ఉంది కాబట్టి మనకి ఇదే కరెక్ట్ స్కేల్ కానీ మనం ఇప్పుడు వేరే మోడల్ అన్నట్టు ఈ 2 మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి లైన్ బయటకి ఎక్కువ వేసుకోవాలి అర్థమైందా యామిని ఇప్పుడు ఇక్కడికే లైన్ వేసుకున్నాం అనుకో ఇది ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది డబ్బాకి ఓపెన్ కావాలి కదా నీకు మరి చిన్నగా అనిపిస్తుంది మనం ఆల్రెడీ ఇట్లేస్తేనేమో కొంచెం ఇట్లనన్నా ఓపెన్ అవుతుండే ఇక్కడ ఇప్పుడు క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బయట మాత్రమే స్క్వేర్ కి స్టార్లకి అట్లా వచ్చిన నెక్కుకి బయటకు కావాలి 1/2 ఇంచు 1/2 ఇంచు బాగా డీప్ వాళ్ళకి 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు బక్క ఉంది ఇట్లుంది కాబట్టి ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ కి మధ్యలో పెట్టుకొని ఈ బాక్స్ తీసేసుకోవాలి ఇది సేమ్ ఈ ఇక్కడ మాత్రమే మించుకోవాలి స్క్వేర్ కాదు స్టార్ అడ్జయించు బాక్స్
ఇదేంది ఇంకోటి వస్తుంది. స్క్వేర్ అంటున్నారు కదా, నేను ఏమనాలి దీన్ని? స్టారా? స్టాండ్ బాక్సే. బాక్సే కదా. డైమండ్ డైమండ్ అంటారు. డైమండ్ అంట. చూడు డైమండ్ షేప్ వస్తుందా? ఇది చూడు, డైమండేనా? ఇట్లా వచ్చేస్తుంది. ఇన్విజిబుల్ పైపింగ్ డైమండే కదా వచ్చింది. 3 layers ఇన్విజిబుల్ పైపింగ్. డయాగ్నల్ మ్యాథ్స్ డయాగ్నల్ ఏదో ఒకటి మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు అన్ని అనుకోండి. ఇడుక్కు వస్తుంది. ఈ నెక్ ఇది ఇప్పుడు మనం కట్ చేసేది. ఇది ఇంకా కచ్చిగా పెట్టి కరెక్ట్ గా పెట్టి తిప్పాలి. తిప్పి ఇదే కరెక్ట్ గా తిప్పలే. ఇంకా ఇప్పుడే ఇట్లా అంగుడు కుట్టేసి సరే ఏం చేస్తే కరెక్ట్ వచ్చేసి ఇలాంటి నెక్ దీన్ని ఏం పేరు పెట్టుకుంటారో, డైమండ్ ఏదో ఒకటి. ఇది కట్ చేసినాక ఫ్రంట్ కట్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము క్రాప్ టాప్ కట్ చేసుకుందామని కట్ చేసినాం కదా. ఇది డబుల్ గేరా అంబ్రిల్లా ఫ్రాకు, కిందది స్కర్ట్ అన్నట్టు. ఇది కింద క్రాప్ టాప్ అయిపోయిన తర్వాత మనం బాడీ పైన దీనికి సిల్వర్ కాంబినేషన్ టాప్ తీసుకున్నాను. ఇది చూడండి, ఇలా తీసుకొని ఇది కట్ చేస్తున్నాము. ఇది కట్ చేసేటప్పుడు చాలా మందికి డౌట్ ఎంత వస్తుంది అంటే లైనింగ్ ఎంత తీసుకోవాలి, క్లాత్ ఎంత తీసుకోవాలి. ఎప్పుడు కానీ ఫుల్ లైన్స్ అన్నప్పుడు కొంచెం లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకోండి. ఇది ఆల్రెడీ పన్న పెద్ద ఉంటాయి ఇలాంటి క్లాత్ కాబట్టి మనం మీటర్ తీసుకున్న 80 తీసుకున్న చేతులను బట్టి అడ్జస్ట్ అవుతుంది. ఇది 1 మీటర్ క్లాత్. ఈ 1 మీటర్ క్లాత్ వల్ల తీసుకునేటప్పుడు ఈ ఫ్లవర్స్ కూడా చూసుకోండి. ఫ్లవర్స్ అన్ని ఇట్లా చెట్లలాగా మొగ్గల్లాగా వస్తే మాత్రం తక్కువ పడుతుంది. ఇది 1/2 మీటర్ అయినా సరిపోతుంది నార్మల్ గా, ఏ ఫ్లవర్స్ లాంటివి రాకపోతే. ఈ సైజ్ వచ్చేసి చాలా చిన్న సైజు. మనకు చూడండి హైట్ వచ్చేసి నేను 13 ఉంది, కానీ వాళ్ళు కొంచెం హైట్ పెరిగినరని నేను 14 పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ కుట్లతో సహా 15 పెట్టేసుకున్నాను. మార్కర్ హైట్ వచ్చేసి ఇదిగోండి 15 ఇంచెస్. మనకు వెస్ట్ వచ్చేసి 4 భాగాలు కలిపితే ఎంత? 27 ఇంచులు వెస్ట్. చెస్ట్ వచ్చేసి 17 34 చెస్ట్ వచ్చేసి. దీన్ని మనం 4 భాగాలు చేసుకోవాలి. బై 4 చేసుకున్న దానికి మనం ఇక్కడ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను పావుదక్క 8 పెట్టిన, ప్లస్ 2 ఇంచ్ ఖర్చు పెట్టిన, ప్లస్ మళ్ళీ చెస్ట్ కూడా అట్లనే. దీనికి 34కి మళ్ళీ 4 భాగాలు చేసి పెట్టేసిన. ఇప్పుడు మనకు వచ్చిన మెజర్మెంట్ లో నుంచి మనం ఇక్కడ షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. ఇది 8.5 వచ్చింది కదా, మనం ఇలాంటప్పుడు షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. ఆ షోల్డర్ డిసైడ్ చేసుకునే ముందు మనం నెక్ కూడా ముందే డిసైడ్ చేసుకోవాలి. వీ నెక్క, బోట్ నెక్క, స్టార్ నెక్క, డీప్ నెక్క అనేది. దీన్ని బట్టి మనం ఈ షోల్డర్ పెట్టుకోవచ్చు అన్నట్టు. మనకి 8.5 వచ్చింది కాబట్టి వీళ్ళ షోల్డర్ 7 పెట్టుకునేటట్టు 7 సరిపోతుంది. ఈ నెక్కులలో డౌట్లో మళ్ళీ వెనకది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ముందు డీప్ వచ్చి వెనకకి హై వచ్చినా కానీ షోల్డర్ ఎక్కువ తీసుకోవాలి. ముందు వెనకకు డీప్ దిగితేనే మనం షోల్డర్ తక్కువ తీసుకోవాలి. ముందుకు డీప్ దిగి వెనకకు డీప్ దిగితే షోల్డర్ తక్కువ. వెనకకు హై ఉంటది కదా, వెనకకు హై ఉన్నప్పుడు కంపల్సరీ షోల్డర్ పెద్దగానే. ముందుకు మినిమం మనం 6-7 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోలేము. ముందుకు ఫ్రంట్ బ్యాకే ఒకసారి 8 పెట్టుకుంటారు, 9 పెట్టుకుంటే ఎట్లా పెట్టుకుంటాం కదా. బ్యాక్ ఒక 3-4 పెట్టుకున్నప్పుడు మనం 5-6 వరకు కూడా మనం షోల్డర్ కొంచెం పెంచుకుంటూనే పెట్టచ్చు. మనం 5 పెట్టేటోళ్ళు కూడా 6 పెట్టచ్చు వెనక డీప్ పెట్టనప్పుడు. ఇది మెయిన్. ఇప్పుడు 7 ఇంచెస్ పెట్టుకుందాం అనుకున్నాను. 7 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ముందుకు డీప్ వీ నెక్ పెట్టుకుందాం. వీ అంటే మినిమం 6-7 ఇంచెస్ అన్న తీసుకోవాలి. కాబట్టి దీన్ని నేను 6.5కి వేసినాను. చూడండి, ఈ 6.5 అంటే 1/2 ఇంచ్ తగ్గించినాను. ముందు మళ్ళీ డీప్ అనే వరకు ఇక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి మళ్ళీ షోల్డర్ పెద్దగా అవుతుంది. ఇక్కడ డీప్ కావడం వల్ల మన షోల్డర్ అనేది జారుతుంది. ఇది షోల్డర్ అంటే షోల్డర్ మీద కరెక్ట్ కూర్చోవాలి కాబట్టి మనది ఇది మెయిన్ పాయింట్ అన్నట్టు. ఓకే, 6.5 పెట్టేసిన. 6.5 పెట్టినప్పుడు మనకి ఇది కూడా 6.5 చేసుకోవాలి. చేసుకొని సేమ్ గానే ఇలాగా మనకు స్కేల్ ఏది రౌండ్ స్కేల్ ఈ పాయింట్ కి చెస్ట్ పాయింట్ కి మనకు ఇది కలిసే విధంగా మనకు ఆమ్ రౌండ్ గీసుకోవాలి. ఇట్లా ఈ లైన్ కు టచ్ కావాలి. మళ్ళీ ఆమ్ రౌండ్ గీసుకునేటప్పుడు చాలా మంది చెస్ట్ పాయింట్ చూసుకోకుండా ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇక్కడ కలిసే విధంగా తీసుకుంటారు. ఇది మన పాయింట్ పెట్టేసుకొని కలవకపోతే మన పాయింట్ అని చంక అనేది చిన్నగా అవుతుంది. మీదికి వచ్చేసరికి ఇలా వచ్చింది అనుకోండి, చంక పాయింట్ ఈడుంది, పాయింట్ ఈడ కలిసింది అనుకోండి, ఇలాగా చంక చిన్నగా అయిపోతుంది.
అంక చిన్నగా అవుతుంది మీరు కట్ చేసే వరకల్లా. ఓకేనా, ఇది మనకు చెస్ట్ పాయింట్ అన్నట్టు. మనకి మళ్ళీ షోల్డర్ దగ్గర కంపల్సరీ హై నెక్కులు బోట్ నెక్లకి మనకు డ్రాప్లకు అన్నిటికీ షోల్డర్ డౌన్ చేయాలి. ఎటు షోల్డర్ సైడ్. అన్నిటికీ డీప్ నెక్లకు మన నెక్ సైడ్ చేయమంటాం కదా, ఈ నెక్లకు మాత్రం షోల్డర్ సైడ్ డౌన్ చేసేయాలి. ఎంత 1/2 ఇంచు. ఈ మినిమం ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కొలిస్తే 1/2 ఇంచ్ అని ఉంటుంది. ఇది సేమ్ 3-3.5 తీసుకొని ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు 3-3.5 మినిమం అయితే ఉండాలి. 3-3.5 తీసుకొని దీన్ని కూడా డ్రాప్ అనేది మనకి ఈ పైన లైన్ నుంచి 1-1.5 ఇంచ్ వరకు మనం టచ్ అవుతూ డ్రా చేసుకోవాలి. ఇలాగైతే నెక్ లుక్ ఉంటది. మనం ఇక్కడ నుంచే డ్రా చేస్తే బోట్ అవుతుంది, మనం కిందికి చేస్తే డీప్ నెక్ అవుతుంది, రౌండ్ నెక్ అయిపోతుంది. ఇది కొంచెం డ్రాప్ నెక్ లాగా కాదు. మళ్ళీ ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచి ఈ 1 ఇంచ్ ప్లేస్ నుంచి మనం కింది నుంచి వాళ్ళ నెక్ ఎంత దొడగలుగుతారు, 4 or 5 అది చూసుకొని దాన్ని కుట్టుకు వదిలేసి మీ డ్రాప్ కు బాక్స్ తీసుకోవాలి. మళ్ళీ ఈ ప్లేస్ కున్నంత అంటే మనం షోల్డర్ ఎంత పెట్టుకున్నాము, ఇక్కడ 3.5 పెట్టుకున్నాం, ఇక్కడ 3.5 పెట్టుకోకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం. 1/2 ఇంచుకు 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని ఈ డ్రాప్ తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఇవి క్లోజ్ అవుతాయి కాబట్టి. బాక్స్ అనేది మనకు రౌండ్ వచ్చినప్పుడు ఓపెన్ అయితే, ఈ బాక్స్ వచ్చినప్పుడు, బాక్స్ అంటే డబ్బా నెక్ కాదు డైమండ్ నెక్, ఈ డైమండ్ షేప్ కి మనకి ఇవి క్లోజ్ అయిపోతాయి కాబట్టి నేను చూపిస్తాను ఉదాహరణకి ఏ నెక్ అనేది. ఇదిగోండి ఇలా ఇట్లా ఇగో బటన్స్ వస్తే బ్యాక్ బటన్స్ ప్లస్ ఇక్కడ ఒక బటన్ వచ్చేస్తుంది ప్లస్ డైమండ్ వచ్చేస్తుంది. ఇంకా పైపింగ్ వేసి కుట్టలేము. ఇదిగోండి ఇలా డైమండ్ షేప్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీనికంటే ఇది ఇంకో ఎక్కువ ఓపెన్ కావడం వల్ల మనకు నెక్ లుక్ కొడుతుంది. ఇది రాకపోతే చిన్న డైమండ్ అవుతుంది. మీకు అదే అట్లా తొడుగుతారంటే చెప్పొచ్చు, కానీ డీప్ తొడుగుతాం అనుకున్నాం కానీ మాకు రాలేదు అన్నప్పుడు అంతే పెట్టేసుకోవచ్చు. ఇంకా పెంచకూడదు. చాలా సన్నగా ఉన్న అమ్మాయిలు చిన్న అమ్మాయిలు అలాగే అంతే పెట్టాలి. ఇదేనండి, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. కటింగ్ విధానం చూద్దాం. ఇంకా బ్యాక్ తీసుకొచ్చి ఫ్రంట్ కి ఇలా పెట్టేస్తాం. ఇలా పెట్టిన తర్వాత మనకి ఇక్కడ క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. ఎందుకంటే మనం క్లోజ్ సైడే పెట్టుకోవాలి. ఇక్కడ అక్కడ ఇలా పెట్టేసుకుందామంటే మనకు ముందు భాగము క్లోజ్ కాబట్టి క్లోజ్ సైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ బటన్స్ ఇది ఓపెన్ చేసుకుంటాం కాబట్టి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఏం చేయాలి, కింద సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి ఇలా లైన్ చేసుకోవాలి. మళ్ళీ వెనక సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక 1 ఇంచ్ ఎక్కువ వదిలేసి సేమ్ ఈ చంక సైడ్ సేమ్ ఉండాలి, ఈ ఎక్స్ట్రా ఇలా ఉండాలి. ప్రిన్స్ కట్టే ప్రిన్స్ కట్. ఇదిగోండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, బ్యాక్ నెక్ ఇక్కడ తీసిన తర్వాత ఇది సేమ్ కరెక్ట్ గా ఇలా వేసుకోవాలి. నార్మల్ గా డాట్ బ్లౌజే అన్నట్టు, అంటే ప్రిన్స్ కట్ పెట్టుకోవట్లేదు క్రాప్ టాప్ కాబట్టి. లంగా ఓని అయితే ప్రిన్స్ కట్ బాగుంటది. నార్మల్ గా క్రాప్ టాప్ వేసుకునే వాళ్ళకు ప్రిన్స్ కట్ వద్దు, 1 డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని సేమ్ గా డ్రా చేసేసుకోవాలి. సేమ్ ఎంత ఉందో ఖర్చు అంతే డ్రా చేసేసుకోవాలి. హైట్ మనము నార్మల్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎట్లా కట్ చేస్తున్నాం అట్లా. ఇది మనం ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు ఒకటేసారి ఫోల్డ్ చేసి కట్ చేసినా అయిపోతుంది అన్న. ఇది ముందు నెక్కు, ఇది ఈడుకుంది మనకు అవసరం లేదు, ఇది ఒకటి అవసరము. ఇక ఇది డౌన్ చేసుడు అవసరమే. మళ్ళీ ఖర్చు గీసుకోవాలి, కింద ఖర్చు ఎంత ఉందో అంత. ఇంకా దీంట్లో ఏం పాయింట్ ఉండదు. ఇప్పుడు ఒక పాయింట్ కంపల్సరీ యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ కి మనము 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి లోతు తీయడం కోసం. ఈడ మర్చిపోతారు హై నెక్కులకి దానికి దీనికి. ఎందుకు అంటే మనం ముందు సైడ్ అనేది మనకు లోతు తీస్తాం కదా, ఇదే ప్రకారంగా తీస్తే 1/2 ఇంచ్ లోతు ఎక్కువ రాదు. ఇట్లా జరిపి తీయడం వల్ల మన పాయింట్ ఇక్కడ ఉంది కదా, నాకు ఈ ప్లేస్ లో హై నెక్ లోపల ఈ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ముడత రావడం. ఎందుకంటే నెక్కు దిగదు కదా, నెక్కు దిగని వాటి అన్నిటికీ మనం ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారం నేను ఇది చెప్తున్నా చూడండి. ఇలాగా మనం ఎన్ని ఇంచులు పెట్టుకుందాం, వీ నెక్ 6-7 ఇంచెస్ పెట్టుకుందాం. 7 ఇంచెస్ అంటే ఉండాలి కంపల్సరీ. 7 ఇంచెస్ పెట్టిన తర్వాత
ఇలా మళ్ళీ వీ నెక్ కి ఇలా మార్క్ చేయాలి, ఓపెన్ చేయాలి, క్లోజ్ కావద్దు, ఇలా క్లోజ్ కావాలి. దీన్ని ఎంత క్లోజ్ అయిపోయింది మన నెక్ అయితే ఇట్లా అని ఇట్లా వస్తుండే కదా, ఏ నెక్ అయినా కానీ ముందు నెక్ అయినా ఈడ ఎంత క్లోజ్ అయింది, క్లోజ్ కావడం వల్ల ఇటు జరగాలి, ఈడ జరగకపోతే మనకి ముందు భాగంలో బుగ్గలాగా వచ్చేస్తుంది. ఇలాగా లోతు ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. మనం ఇది లైన్ ఎక్కువ తీయనే కదా, ఇంటికెళ్ళి గింతే తీసేస్తుంటుంది, ఇదంతా తప్పు పోతుండే, మన బుగ్గలాగా వస్తుందని అప్పుడు అబ్జర్వ్ చేస్తాం. ఈ లోతు కంపల్సరీ ఇంపార్టెంట్ ఈ నెక్కులలో. ప్లస్ మళ్ళీ ముందు భాగం ఈ నెక్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ డాట్ వేసుకునే విధానం. ఇది ఈ 7 తీసుకున్నాం కదా, ఈ చెస్ట్ వెస్ట్ పాయింట్ ఉన్న దానికి మనం ఈ ప్లేస్ నుంచి ఒక 4 ఇంచులన్నా 3.5 ఇంచులు, సన్న ఉంది కాబట్టి 3.5 ఇంచులు సరిపోతుంది. చాలా మంది షోల్డర్ ఫోల్డ్ చేసి వేస్తారు. ఇది వచ్చిన దానికి మధ్యలో పెట్టడం అంటే ఇది హై నెక్ కాబట్టి మధ్యలోకి అస్సలు పెట్టద్దు. ఈ షోల్డర్ ఎక్కువ వచ్చిన దాని కాబట్టి పెట్టద్దు, ఈ పాయింట్ చూసి పెట్టుకోవాలి మనం. అన్నిటికీ ఈ పాయింట్ చూసి ఈ నెక్ చూసి పెట్టుకోవద్దు. మనకి ఇది నెక్ జరిగి షోల్డర్ జరుగుతుంది కానీ మన పాయింట్ జరుగుతుందా, మన బాడీ లూజ్ తగ్గుతుందా, మన ఈ చుట్టుకొలత అంతే ఉంటది, షేప్ ఇక్కడనే ఉంటది. అది ఎక్కడ ఉండాలో డాట్లు అక్కడనే ఉండాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్. మళ్ళీ మనకి ఈ దానికి ఒక 5 ఇంచెస్ వరకు పొడవు వేసుకోవచ్చు, 4.5 వరకు వేసుకుందాం. అంటే దీన్ని కూడా ఎట్లా మెజర్ చేసిరంటే పై నుంచి మనకు ఆల్రెడీ అందరికి 10, 11 కి పాయింట్ ఉంటది కాబట్టి అలా మెజర్ చేసుకోవచ్చు. 4.5 చాలు. మనకు పాయింట్ వచ్చే ప్లేస్ వరకు ఎండ్ అయిపోవాలి, దాన్ని పట్టేయద్దు మళ్ళా. ఇలాగా డాట్ ఇలా వేసుకోవాలి. మనం అక్కడ 1 ఇంచ్ వదిలిపెట్టాం కాబట్టి మొత్తం 1 ఇంచ్ కావాలి, హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్. ఓకే, ఇంతేనండి ముందుది. మళ్ళీ దీనికి కట్ వర్క్ వేసుకోవాలంటే అన్ని కట్ వర్క్ కి ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. కింద కట్ వర్క్ అంటే కింద మార్క్ చేసేసుకోవాలి. ఈ ఓపిక. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము ఈ ముందు భాగం వెనక భాగం కట్ చేసుకున్నాం, దానికి చిన్నగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఒక 5 ఇంచెస్ పెట్టినంటే కుట్టేసరికి 4 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది, మొత్తం టోటల్ గా కట్ వర్కే వచ్చేస్తుంది. హ్యాండ్స్ కి ముందు భాగం వెనక భాగం కిందికి అన్నిటికీ, నెక్ కూడా. ఇగో హ్యాండ్స్ అనేది నేను 5 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు 2.5 షోల్డర్ డౌన్, ఆర్మ్ డౌన్ పెట్టేసుకున్నాను. 2.5 దగ్గర పెట్టేసుకొని ఆర్మ్ లూజ్ చూసుకొని ఈ షేప్ గీసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది కట్ చేసేద్దాము. కట్ చేసి అన్ని ముక్కలన్నీ ఒక దగ్గర పెట్టి పైన క్లాత్ కూడా కట్ చేసుకోవాలి.